గౌరవనీయులు పార్థసారథి సార్ గారి చేతులతో వెంకప్ప గారికి సన్మాన కార్యక్రమం ఒక్కసారి చెప్పలు కొట్టండి సార్ ప్లీజ్. అదేవిధంగా గోకారి గారు జిల్లా అధ్యక్షులు ఎస్టీయు వారి చేతుల మీదుగా ఒక జ్ఞాపకాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ నరసింహారెడ్డి గారు సార్ని నరసింహారెడ్డి సార్ గారికి ద్వారా సన్మానం జరుగుతుంది. ఏమన్నా సార్ మల్లికాంత్ సార్ సార్ హెడ్ మాస్టర్ సార్ తర్వాత ఇంకోటి మంచి ఆరు తెచ్చింది. రాసేది సార్. నెక్స్ట్ రాజా సతీష్ గారు. రాజా సతీష్ గారు చంద్రబాబు హై స్కూల్ ఆదే థ్యాంక్ యూ సార్. అలాగే మేరకు ఎస్టీయూ నాయకుల కోరిక మేరకు వెంకటరామరెడ్డి గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, తిరుమలరావు గారికి, జగన్నాథం గారికి, మల్లికార్జున గారికి, వెంకటస్వామి గారికి, తిమ్మన్న గారికి, గోకారి గారికి, రామ్మోహన్ నాయుడు రెడ్డి గారికి, నాగరాజు గారికి, వెంకటేశ్వర్లు గారికి, సుంకన్న గారికి, వీరచంద్ర యాదవ్ గారికి, ఎంసి సుంకన్న గారికి, రామాంజనేయ గారికి, ఎం శ్రీనివాస్ గారికి అందరికీ కూడా, అలాగే ఈ రోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఇది చాలా మంచి కార్యక్రమం కూడా. ఆదోని నియోజకవర్గం నుంచి ఉత్తమ అవార్డు గ్రహీతలు, బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నటువంటి టీచర్లు వీళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా గౌరవించుకునే సందర్భం. నేనే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం అనుకునే లోపల మీరే ఏర్పాటు చేసి నన్ను పిలిచారు. ఇది చాలా అద్భుతమైన ఒక టీచర్ కొడుకుగా మా నాన్న బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నప్పుడు మా ఇంట్లో పండగ చూశాను నేను. తర్వాత లెక్చరర్గా కూడా ఆయన అవార్డు తీసుకున్నాడు. అప్పుడు ఫాదర్ ఎన్సీసీలో, ఎన్ఎస్ఎస్ లో వాటిల్లో ఉండే. ఆయన తీసుకొస్తున్నటువంటి అవార్డులు, రివార్డులు అవి చూస్తే నాకు చాలా చిన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది. ఈ పేపర్లో చూశాను. కానీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా అవార్డు గ్రహీతలైనటువంటి విరూపాపురం నుంచి వెంకోబి గారికి, అలాగే ఆదోని జెడ్పీ స్కూల్ నుంచి నరసింహారెడ్డి గారికి నమస్కారం. అలాగే దొడ్డనకేరు నుంచి వెంకట సుబ్బయ్య గారికి నమస్కారం. అలాగే ఆస్పరి నుంచి ఎల్లప్ప గారికి నమస్కారం.
హై స్కూల్ నుంచి, మున్సిపల్ హై స్కూల్ నుంచి రాజా సతీష్ గారికి, ముఖ్యంగా ఈ 5 మందికి ప్రత్యేకంగా అభినందించాల్సిన సందర్భం. నిజంగానే ఒకటి మాత్రం చెబుతాను సార్, మీ 5 మంది కూడా ఆదోనికి గర్వకారణమైనారు, ఆదోనికి మంచి పేరు తీసుకొచ్చినారు, ఆదోని టీచర్లు తలెత్తుకునేలాగా చేసినారు. ఇది కేవలం మీ కుటుంబాలకు మాత్రమే మంచి కాదు, ఈ రోజు ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్కి గర్వకారణం, ప్రతి ఒక్క పౌరుడికి గర్వకారణం. మా దగ్గర నుంచి ఇంత మంచి టీచర్లు ఉన్నారు అంటే మేము చాలా మిమ్మల్ని చూసి గర్విస్తున్నామన్న విషయాన్ని మీకు ఆదోని ప్రజల వైపు నుంచి విన్నవించుకుంటా ఉన్నాను. ఆదోని ప్రజలందరి వైపు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఆశామాషి వ్యవహారం కాదు. ఇప్పుడే తమ్ముడు చెప్తాడు, 14,000 మంది టీచర్లు 5 మందిని సెలెక్ట్ చేశారండి అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడు అంటేనే ఉత్తముడు. ఆ ఉత్తముల్లో ఇంకో ఉత్తములు తయారు చేసి ఉత్తమ ఉపాధ్యాయుడికి అవార్డు ఇవ్వాలంటే పుస్తకమైన పనే. నన్ను అడిగితే టీచర్లకు అందరికీ అవార్డులు ఇవ్వాలంటారు. టీచర్లను సన్మానించుకోవడం సమాజాన్ని, టీచర్లు బలంగా పనిచేస్తే టీచర్ల అర్థం కూడా మారింది. ఇప్పుడు మనం చెప్పాల్సిందంటే గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ టీచర్లు అని మాట్లాడాల్సిన పరిస్థితి. ప్రైవేట్ టీచర్లకు విభిన్నమైనటువంటి సమస్యలు ఉన్నాయి, గవర్నమెంట్ టీచర్లకు ఇంకో రకమైన సమస్యలు ఉన్నాయి. అన్ని ఇస్తే కూడా ఫలితాలు రాని ప్రైవేట్ స్కూళ్ళు, ఏ సౌకర్యం లేకున్నా సరే బ్రహ్మాండమైన ఫలితాలను ఇచ్చేటువంటి ప్రభుత్వ స్కూళ్ళు. ఎంత కాంట్రాస్ట్ చూడండి, ఇది విచిత్రమైన పరిస్థితి. ప్రైవేట్ స్కూళ్ళల్లో స్పూన్ ఫీడింగ్, మా పిల్లలు వేయరు, మీ పిల్లలు చాలా మంది చదువుతూ ఉంటారు. స్పూన్ ఫీడ్ చేసి 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 వాళ్ళని ఏదో రకంగా అక్కడ ఉన్న టీచర్లకు విపరీతమైన ఉద్యోగ భద్రత, అక్కడున్న టీచర్లకు ఒక రకమైన ఒత్తిడి, అక్కడున్న టీచర్లకు ఇంకో రకమైనటువంటి సమస్యలు. ఇక్కడ అదృష్టవశాత్తు ఉద్యోగ భద్రత ఉంది, కానీ సౌకర్యాలు సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ప్రకటిస్తూ 16,540 ఉద్యోగాలు తీసుకుంటామని మొదటి సంతకం పెట్టినాడు. ఇది చాలా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే ఎంఈఓ గారు నన్ను అప్పుడొచ్చి కలుస్తూ ఉంటారు, టీచర్లు లేరండి అంటే ఎక్కడో తోడు సర్దండి సార్ అంటే, ఎక్కడ సర్దినా సరే టీచర్లు తక్కువ అంటే అంటాడు. ఈయన వెళ్ళిపోగా ఇంకో టీచర్లు వస్తారు, ఏమో నాకు చాలా దూరం అవుతుందండి, ఇక్కడ ఎక్కడన్నా వేసుకుంటానండి, ఆయన ఎంఈఓ గారు నన్ను పార్షియాలిటీ చూపించాడండి అంటాడు. సార్ ఆదోని ఎంత తిప్పి తిప్పి కొట్టినా 15-20 నిమిషాల్లో పోవచ్చు కదా సార్ అంటాను నేను. లేదండి అసలు ఒప్పుకోం, ఇక్కడే ఉంటాం మేము, ఉన్న చోట ప్రశాంతంగా 10 అడుగుల్లో ఇల్లు ఉండాలి, 10 అడుగుల్లో స్కూల్ ఉండాలి సార్ అని అంటారు. ఇదొక రకమైన సమస్య. కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసే సందర్భంలో, ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ఉన్న సందర్భంలో పర్ఫార్మెన్స్ చేయడం అనేది కత్తిమీద సామే. నేను భాస్కర్ నాయుడు గారి స్కూల్కి వెళ్ళాను, రమేష్ నాయుడు గారి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే ఆయన చెప్పాడు 400 సుమారుగా 800-900 టీచర్ స్టూడెంట్స్ ఉన్నారండి, వాళ్ళు అత్యధిక మార్కు 550 వచ్చిన వాళ్ళు 3 ఉన్నామని మెడల్ వేయించినాడు. నేనే ఆశ్చర్యపోయినాను, 4 టీచర్లు ఎలా ఇంతమందిని మేనేజ్ చేసినారని. ప్రైవేట్ స్కూల్లో అయితే క్లాస్కు 40 మంది 50 మందిని పెడితే 15 మంది టీచర్లు ఉంటే తప్ప, వాళ్ళకి పైన సూపర్వైజర్ ఉంటే తప్ప, వాళ్ళకి పైన ఎండి ఉంటే తప్ప. థ్యాంక్ యూ సార్. మరి సన్మాన గ్రహీతల గురించి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మరి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి సన్మాన గ్రహీతల గురించి మరి ఎం శ్రీనివాసు పిఎస్హెచ్ఎం బిడిగేరి, వాడు
సన్మాన గ్రహీతల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.